సునీల్ చెట్రి గురించి ఒక ఎమోషనల్ స్టోరీ చెప్తా. కొంతమంది ప్లేయర్స్ గోల్స్ కొడతారు, మ్యాచెస్ గెలుస్తారు, రికార్డ్స్ ని క్రియేట్ చేస్తారు. కానీ కొంతమంది మాత్రం ఒక గేమ్ ని డామినేట్ చేసి ఆ గేమ్ కి గుర్తింపు తెస్తారు. అలాంటి వాళ్ళలో ఒకళ్ళు సునీల్ చెట్రి. ఇండియన్ ఫుట్బాల్ హిస్టరీలో గ్రేటెస్ట్ ప్లేయర్స్ లో ఒకరు. కానీ ఆయన జర్నీ మాత్రం స్టేడియంస్ నుండి స్టార్ట్ అవ్వలేదు, స్ట్రగుల్ నుంచి స్టార్ట్ అయ్యింది. 1984 లో సికింద్రాబాద్ లో పుట్టిన సునీల్ చెట్రి ఫుట్బాల్ అంటే ప్యాషన్ ఉన్న ఫ్యామిలీలో పెరిగాడు. ఆయన ఫాదర్ ఇండియన్ ఆర్మీలో ఫుట్బాల్ ప్లేయర్, మదర్ నేపాల్ ఉమెన్స్ నేషనల్ టీం తరపున ఫుట్బాల్ ఆడేవారు. ఫుట్బాల్ బ్లడ్ లో ఉన్న సక్సెస్ మాత్రం అంత ఈజీగా రాలేదు. కెరియర్ స్టార్టింగ్ లో ఇండియన్ ఫుట్బాల్ కి అంతగా క్రేజ్ ఉండేది కాదు. స్టేడియంస్ ఖాళీగా ఉండేవి, మీడియా కవరేజ్ తక్కువ, రికగ్నిషన్ ఇంకా తక్కువ. క్రికెట్ దేశంలో ఫుట్బాల్ ప్లేయర్ గా పేరు సంపాదించడం చాలా కష్టం. కానీ సునీల్ చెట్రి జనాలు ఫుట్బాల్ చూడట్లేదని ఫుట్బాల్ ఆడడం ఆపలేదు. 2002లో మోహన్ బగాన్ తరపున ప్రొఫెషనల్ కెరియర్ స్టార్ట్ చేశాడు. అక్కడి నుండి వెనక్కి తిరిగి చూడలేదు. జేసీటీ, ఈస్ట్ బెంగాల్, డెంపో, బెంగళూరు ఎఫ్సి, ముంబై సిటీ ప్రతి క్లబ్ లో గోల్స్ తో తన మార్క్ ని క్రియేట్ చేశాడు. ఇండియన్ జెర్సీ వేసుకున్నప్పుడు మాత్రం ఆయన ఇంకో లెవెల్లో ఆడేవాడు. ప్రతి గోల్ దేశం కోసం, ప్రతి సెలబ్రేషన్ ఇండియన్ ఫుట్బాల్ కోసం. ఇంటర్నేషనల్ ఫుట్బాల్ లో 90కి పైగా గోల్స్ చేసి రొనాల్డో, మెస్సీ లాంటి లెజెండ్స్ తర్వాత హైయెస్ట్ యాక్టివ్ ఇంటర్నేషనల్ గోల్ స్కోరర్స్ లిస్ట్ లో థర్డ్ ప్లేస్ లో ఉన్నాడు. ఆయన కేవలం గోల్స్ మాత్రమే స్కోర్ చేయలేదు, ఇండియన్ ఫుట్బాల్ కి ఫేస్ అయ్యాడు.